తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా, ఏం జరుగుతా ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేక దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సింది. మొత్తం ప్రాజెక్టు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా వాళ్ళని నాశనం పట్టింది. అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడతామని పట్టకపోవడు. ఇది రాజకీయమా? ఈ రకమైన కథన